ఆ ఇక్కడ అనేక బాహు ఉత్తర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతః అనంత రూపం. ఏకపట్ట ఆ అనంత రూపంగా ఏకపట్ట వడివాళ్ళతోని నువ్వు అన్ని నింద పల అనేక బాహు చెయ్యిలు అనగా ఉదరం వయిరు, వక్ర అంటే నోరు, నేత్రం అంటే కన్ను, ఇట అన్ని ఉండట్టుగా ఏకపట్ట ఉరువాళ్ళతోని నువ్వు ఉండావు అటానికి పేరు. அடுத்து నా అంతం నా మధ్యం నా పునః తవ ఆదిం. నా అంతం నా మధ్యం. నా అంతం అంటే ముడివు అనేదే లేదు. అంటే ఇది కాస్మిక్, ఈ ప్రపంచంగానే ఆ దేవుడు ఉండేదాన్ని చెయ్యి ఆకాశ రూపంగానే. ఆకాశానికి అని మనకు అలవు తెలాలా. ఈ ఆకాశనే ఆ పరమరుల్లోనే వచ్చింది అనేప్పటికి దానికి అంతం అనేది ముడివు అనేది లేదు. அதே மாதிரி தவ ஆதிம், తవ అంటే ఉన్నుடைய ఆది. ఆది అంటే ఎక్కడ తొడంగుతుంది అనేదిని తెలాల. ఆదిని ముడివుని లేకపోతే అక్కడ మద్యం అంటే ఇక్కడ ఉంది. దాని నుంచే ఏం చెప్పారంటే నా అంతం నా మద్యం నా పునః ఆదిం. ఉన్నుடைய తవ అనే దాని ముందాది తీసుకున్నామంటే నీవుடைய అంతోని లేదు, ముడివుని లేదు, అనగా ఆది తొడకోని లేదు, మధ్యోని లేదు. ఇది ఒకటినేని నేను నా పశ్యామి సూళ్ళ. విశ్వేశ్వర అంటే ఈ విశ్వానికి అన్నిటిని ఈశ్వరన్ అధిపతిగా ఉండేవాండే. అనగా విశ్వరూప అంటే ఈ విశ్వరూపాన్ని ఎత్తినవాండే అట అనేసి అది వచ్చి సంబోధన ప్రథమ అడ్రస్ చేసేయండి. హే విశ్వేశ్వర, హే విశ్వరూప, నీవుடைய ఈ దీని పురం పల వగపట్ట నీ చెయ్యిలు అన్ని వడివాల్లోని చెయ్యిలు కాల్ ఇది ఉదర కడుపు అనగా నోరు కన్ను అన్నిని ఏకపట్టదిని నేను చూసేను. దీనికి ఒక ముడివే లేదు. అన్ని అట్నే పరందు విరించి నీకమర నువ్వు నిరంజి ఉండావు అనే దాన్ని வந்து ఇక్కడ చెప్పిండు. சரி, அடுத்தது 17. கிரீட்டினம் கதினம் சக்ரினஞ்ச தேஜோராசிம் சர்வதோ தீப்திமனந்தம் பஸ்யாமி த்வாம் துர்நிரீக்ஷம் சமந்தாத் தீப்தானலார்க்க த்யுதிம பிரமேயம். கிரீட்டினம் கதினம் சக்ரினஞ்ச தேஜோராசிம் சர்வதோ தீப்திமனந்தம் பஸ்யாமி த்வாம் துர்நிரீக்ஷம் சமந்தாத் தீப்தானலார்க்க த்யுதிம பிரமேயம். கிரீட்டினம் கதினம் சக்ரினஞ்ச தேஜோராசிம். தேஜோராசிம் ஒளி கூட்டம். சர்வதக தீப்திம் அந்தம் பஸ்யாமி த்வாம் துர்நிரீக்ஷ்யம் சமந்தாத் தீப்த அனல அர்க்க த்யுதிம் అప్రమేయం. కిరీటినం అంటే క్రీడం పెట్టుకుంటే వాండు ఆ విశ్వరూపాలో దోండు క్రీడం వాండుடைய తల్లో క్రీడం ఉంది అనేది క్రీటినం. క్రీటినం అంటే క్రీటినహ అంటే క్రీడం ధరించిన వాండే అని అర్థం. వాడిని ఆ విశ్వరూపం వచ్చి క్రీటం అణించింది అనగా గతినం గతై చేత గతై పెట్టుకున్నాంట అనగా చక్రీనం. చక్రీనం అంటే ఈ చక్రం సుదర్శన చక్రాన్ని పెట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి మనకి స్వామి ఏం చెప్పినారంటే గతై అనేప్పటికి అంచున ఉండే ప్రచనల్లో ఉండి ప్రొటెక్ట్ చేసింది, మనని పాదుగాపు చేసింది గతై ఇంట. వద్దు దూరాల ఉండేదాన్ని సంపింది దాని ఇంత ఈ చక్రంట. అంచున ఉండేదాని వచ్చే ప్రచనలే అంచున ఉండే ప్రచనలంతా సాల్వ్ చేసింది గతై. ఈ గతైని పెట్టుకున్నాంట. చక్రీనం అనేప్పటికి ఆ చక్రం
వచ్చి ఎంతో దూరాల ఉండేదాన్ని కూడా అది సంస్కరిస్తునుంట. దాని నుంచి ఆ రెండుని పెట్టుకుని మనని పాదుగాపు చేసేండుంట దేవుడు. అనగా ఇదింతా ఉంది వాటితో. అనగా తేజో రాసిం, తేజస్ అంటే మన తేజస్ అంటే తెలిసినాక ఆ ఒళి పిళంబు అంటారు. అంత ఒక బ్రైట్నెస్, ఆ తేజస్ రాసింట కూటం అంత ఒక బ్రైట్నెస్ తోని ఒక మాండుతోని ఆ దివ్యంగా ఉండేదాని నుంచి ఆ ఒక ప్రకాశంగా మాండు ఉన్నాడు అనేట్లా. అది వచ్చి ఫుల్ ప్రకాశంతో రాసిం అంటే ఆ తేజస్ వచ్చి ముළුమ్మైగా నెరంజి ఉండింట. అది వచ్చి సర్వత అంటే అన్ని తావులోని దీప్తిమంతం అంటే అన్ని తావులోని ప్రకాశించుకుంటాని ఉందింట. ఆ తేజో రాసిం సర్వతో దీప్తిమంతం అన్ని తావులో బాగా ప్రకాశించుకుంటా ఉంది. దాని నేను చూసేను పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. ఇట ఈ సమంతాత్ అంటే ఆ అన్ని తావులోని చుట్టుకుని కన్నుని కూసేట్గా అంత అలవుకు ఎటాంది సమంతాత్ దీప్త అనల అర్క ద్యుతిం. దీప్త అంటే బాగా కొழுந்து విట్టు ఎరించేది, పొగ లేకుండా. అట్నేని పొగ ఉంటే వచ్చి అంత బాగా మండదుంట. వాటి పొగ లేకుండా బాగా ఎరించుకుంటాంది, మండుకుంటాని. అదే దీప్త అనలంటే నెరుపు అర్థం. అలం అంటే పోదుమ్స్ అర్థం. ఈ నెరుపు మట్టు పోదుం సాండుని చెప్పదంట. ఎంత వేసినాలో అన్నిని సంబల్సేస్తుంట. ఆ దీప్త ఆ అన్నిని స్వాహా చేసి అది బాగా మండుకుంటా ఉన్ను. అట్ట దీప్త అనల అర్క అంటే సూర్యన్ మాది. ద్యుతి అంటే ఒళిని పరపుత ఉందింట. అంత వెలిచం ఉండేదాని నుంచి దాన్ని మన నుంచి చూసింది వెళ్ళదు. దుర్నిరీక్ష్యం అంటే కన్ను కూసుతుంది. అంత ప్రకాశంగా ఉండేదాని నుంచి దాన్ని నేరడిగా చూసిందుకు వెళ్ళవలా. మన సూర్యుని ఎంత దూరాలో ఉంది దానిని మన ఇక్కడ ఉండి వద్దే బ్రైట్ గా ఉండే టయాలో ఒక మధ్యాహ్నాల వేళ మన డైరెక్ట్ దాన్ని చూసిందుకు వెళ్ళవదు, కన్నుని కూసును. అది ఇక్కడ వచ్చి 1000 సూర్యులు సేరి ఉదిచేట్టుగా ఉండే అంత ప్రకాశంతో ఉంది. కొழுந்து విట్టు ఎరించే అన్ని నెరుపు మారి సూర్యన్ మారి ఉండే దీని అంత ప్రకాశంగా ఉండేదానిచ్చి దాన్ని చూసిందుకు వెళ్ళవలా. అది వచ్చి కన్ను కూసుతుంది అనేట్టుగా చెప్పింది. అనగా అప్రమేయం అంటే అసఖ్య పరిచ్ఛేదం అంటే పరిచ్ఛేదంటే ఒక పొరుల్. ఇప్పుడు అంచిన పుస్తకం ఉంది. పుస్తకం అనేది ఒక పొరుల్, ఒక ఆబ్జెక్ట్. ఆ పొరుల్ని మన ఈ పులన్లతో చూడచ్చు తనీగా. ఇది బుక్ అటానిసి మన దాన్ని పిరిచి మన చూసేవు. నే వేరే ఈ పుస్తకం వేరే అటానిసి నాకు తెలుస్తుంది. నాకు కంటో దాని ఒక పొరుల్గా నేను చూసేను. అది వచ్చి నాలోండి పిరిచి దాన్ని చూసేది పరిచ్ఛేదం అంటారు. దీనిలో వచ్చి అప్రమేయం అనేప్పటికి ఈ పరిచ్ఛేదమే లేదు. అది వచ్చి ఒక పొరుల్గానే చూసింది లేదు. అన్ని ఒకేటిగా తని పొరుల్గా ఒకటిని చూడకుండా అప్రమేయంతో ఈ ఇంద్రియాలకింత పులప్పడని అలవుకు అంత ఒక పెద్ద హాని మ్యాగ్ని. అది వచ్చి ఇప్పుడు ఈ వెలిని చెప్పేము, ఈ వెలిని మన నుంచి చూసింది కదా. ఊరికి మన సెన్సర్ లో ఇట ఒక రూమ్, ఈ తావలో ఒక స్పేస్ ఉంది, వెలి ఉంది అటానిసి వెలి అటానిసిదా చెప్పేము. దీనిuடைய முழு పరిమాణాన్ని, అదావదు ఈ వెలి అనేది ఎంతో మిల్కీ వేస్ అడంగింది, ఎన్నో ప్లానెట్స్ ఉంది, దానిలో
ఎంతో తావు అన్ని సేరిందే ఈ వెలి అనేది. మనం వచ్చి ఒక పర్టికులర్ కొంచెం తావుని మన నుంచి ఎంత ముడిஞ்சுతుంది మన కண்ணுக்கு దీనికి మన ఉடைய పులన్లాగా ఎంత அளவு రీచ్ అవ్వింది వెళ్ళవుతుందో దాని మట్టుని మన నుంచి చూసిందుకు వెళ్ళవుతుంది. ఆ దానిచి ఇక్కడ ఏం చేసేదంటే అట్ట చూసిందుకు వెళ్ళవని அளவு ఎల్లయట్టు పరందు அளவுకు ఉట్పడాద அளவுకు పెద్దగా ఉండేదే అప్రమేయం అనేది. మన ఈ ఇంద్రియాలుடைய దీనికి ఆ அளவுకు ఉట్పడకుండా ఎల్లై మీరి ఉండేది అదే అప్రమేయం. అట్ట ఉండే నేను చూసేను దేనింటే మన అందో తెలాలా ఆది తెలాలా మధ్యం తెలాలా ఒకటి తెలాలా అంత அளவுకు పెద్దగా ఉంది అనేదాన్ని చెప్పింది ఇక్కడ. కిరీడినం గదినం చక్రీనంచ అనేప్పుడు క్రీడాన్ని ధరించుకున్నాండు, చేత గదై పెట్టుకున్నాండు అనగా చక్కరం కూడా చేత పెట్టుకున్నాండు. గతయ్య వచ్చి అంచున ఉండే ఆ ప్రచనలని సాల్వ్ చేసేదానికి అంచున ఉండే ఏదైనా అంచున ఏదైనా ప్రచనలు దూరన కొట్టేరు చేసేరు అనేది ఇంతని అంచున ఉండే తడంగల్కి దీని ఇంతని దాన్ని సరిచేసే దానికోసం గద ఇంట. చక్రం అనేది వద్దు దూరాల ఉండేదాని దీని దాన్ని అழிచేదానికి ఉండేది చక్రం. అనగా తేజో రాశి అంటే ఆ తేజస్నుடைய కూటం అంటే మొత్తంగా ఆ తేజస్ అన్ని మొత్తంగా వాటితోనే చూసేటువంటి అంత ప్రకాశంగా సర్వతో దీప్తిమంతం అన్ని తావులోని అన్ని డైరెక్షన్ లో అన్ని తావులోని ఆ ప్రకాశం దీప్తిమంతం అంటే ఏకపట్ట ప్రకాశంతో ఉంది. సమంతాత్ అంటనాలు ఆ అన్ని తావులు అన్ని సైడ్ లో అన్ని పక్కాలోని ప్రకాశంగా ఉంది. దీప్త అనల అర్క ద్యుతిం. దీప్త అంటే బాగా మండుకుంటా ఉండే ఆ నెరుపు ఆ సూర్యన్ మారి అంత ప్రకాశంగా ఉండేదానిచి దుర్నిరీక్ష్యం నిన్ను దుర్నిరీక్ష్యం నిన్ను నుంచి చూసిందుకు వెళ్ళవలా అట్ట ఉండేట్టుగా నేను నిన్ను చూసాను. సారీ దుర్నిరీక్ష్యం అంటే అంత ప్రకాశంగా ఉండేదానించి నిన్ను చూసింది వెళ్ళవలా అనగా అప్రమేయం అంటే ఈ పులన్గల్కి ఎట్టని அளவுக்கு నువ్వు ఎల్లకి ఉట్పడాద அளவு పెద్దగా ఉంటావు అట్ట నేను నిన్ను చూసేను. ఆ కన్ను కూసేదానించి నిన్ను చూసింది వెళ్ళవలా కాబట్టి నిన్ను ఇంత పెద్దగా ప్రకాశించు ఉండే ఒక విషయంగా ఇప్పుడు సూర్యున్ని చూసింది వెళ్ళవదు డైరెక్టా. కాబట్టి మనం వచ్చి ఒక ఇప్పుడు ఆకాయాన్ని చూసింది వెళ్ళదు, మనం ఒక పరిమాణాన్ని దానిடைய ఒక పరిమాణాన్ని మన చూసేమేక అది మారి వాడు చెప్పింది. ఇట్ట ఉండట్టుగా ఇది వచ్చి ఇంత ఇదిగా ఉంది అనేదాన్ని ఓరళవుకు మనం పురించుకుని దాన్ని చెప్పేము. అది మారి వండి ఆ విశ్వరూపాన్ని ఓరళవు చూసి దాన్ని పురించుకు చెప్పేండు. அடுத்தது 18. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. ఇక్కడ మనடைய భావనే కొంచెం మారుతుంది. అదావదు ఇవాళ సగుణ బ్రహ్మాన్ని బట్టి చెప్పుకొచ్చేవాడు కొంచెం కొంచెంగా నిర్గుణాన్ని ఇక్కడ నేను మొదట నేను అప్రమేయం అటానిస్తా చెప్పుకొచ్చాండు. కడేసి వార్తై 17వదిలో అప్రమేయం అనేప్పుడుకేని అంటే నిర్గుణ దీని పట్టి చెప్పింది ఆరంభించాడు. దిల్లో వచ్చి ఫుల్ నిర్గుణాన్ని పట్టియే చెప్పేది ఈ 18వ శ్లోకాలు. కొంచెం కొంచెంగా వాడు ఆ చదివిన దాని ముందట వాడు శాస్త్రాలన్నీ చదివిన వాడేక దాని నుంచి పరోక్షంగా అంటే విన్నట్టుగా మన ముందర
చదివిండావి. పరోక్షం అంటే మన కన్నుకు తెలాకుండా ఉంది. ఇప్పుడు రిషికేశ్ నేను దోరో చెప్పి వినిండా, దాన్ని డైరెక్ట్ గా చూసింది లేదు. అట్ట ఉండేది పరోక్షం అని అర్థం. ప్రత్యక్షం అంటే నేరడిగా చూసేది. ఇప్పుడు నేను ఈ పుస్తకాన్ని నేరడిగా చూసాను కాబట్టి ఆ రిషికేశ్ అనే ఊరిని నేను దూరం చెప్పి వినింటానే తవర నేరడిగా చూసింది లేదు. అట్ట ఉండేది అని పరోక్షం అంటారు. వీంటి ఈ నిర్గుణ బ్రహ్మాన్ని పట్టి వినినండు దీన్ని పెట్టుకుని వాడు ఈ శ్లోకాన్ని చెప్పేట్టుగా చెప్పారు. ఏంటంటే వాడి కడేసిలో ఏం చెప్పేంటే మే మత అనే వార్త ఇక్కడ ఉంది. నా ఉడై ఎన్నం ఇది అట అనేసి చెప్పిండు. వాడు నేరడిగా చూడలా, వాడు విన్న దాన్ని పెట్టుకుని వాడు పురించిన దాన్ని పెట్టుకుని వాడు ఇట మారి చెప్పిండు. సూతాడి త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వం అవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వం అక్షరం పరమం వేదితవ్యం త్వం అస్య విశ్వస్య పరం నిధానం త్వం అవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనః త్వం పురుషః మతో మే మతః మే. సరే, త్వం అక్షరం నువ్వు ఎట్టాంటవు? అక్షరం అలివిల్లాదవన్. మన అక్షరం అనే పదం నిండ మాట చూసిందాము. ఏ విధమైన మారుబాడు లేనివాడు, మారుబాడు నిరాకారః అటాని సింతాని ఆత్మాని పట్టి 2வது అధ్యాయాలనే చూసేప్పుడు మన చూసిందాము. అక్షరం అంటే అలివిల్లాదது, మారుబాడు ఇల్లాదது. ఏ విధమైన మారుబాడు మన 6 వగై మారుబాడులు చూసిందామేగా. అట మరి ఏ మారుబాడు లేనివాడు, ఏ అழிవుని లేనివాడు. పరమం పరమం వేదితవ్యం. పరమం అనేప్పుడు மேலான ஒத்த சிறந்த పరంపొరుల్గా వేదితవ్యం మన அறிஞ்சுகொள்సిన విషయం. వేదితవ్యం அறிந்து கொள்ளப்பட வேண்டிய పరంపొరుள். పరమం అక్షరం త్వం. నేను அறிஞ்சுகொள்సిన పరంపొరుள் నువ్వే అట అని చెప్పారు. ముముక్షోహో అంటే ముక్తిని విరుంబే వాళ్ళకి, వాళ్ళు విరుంబి ఏది అడంజాలని ఎంచారో అది పరంపొరులే, నువ్వే అది అనేదాన్ని ఇక్కడ చెప్పిండు. త్వం అస్య విశ్వస్య పరం నిదానం. నువ్వే ఈ విశ్వానుடைய ముழுமுதற் కారణం. నిదానం అంటే ఇరుపిడం సత్తం. ఈ ఉలగానికేని సపోర్ట్ గా ముழுமுதற் కారణంగా ఉండేది నువ్వే. పరం నిధానం అనేప్పుడు మేలాన అధిష్టానంగా సపోర్ట్ గా నువ్వే ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క పొరుల్నేమి అన్ని పొరుల్నేమి దేన్నా ఒకటిని సారందే ఉంది. ఇప్పుడు మన ఈ పుస్తకం ఎత్తుకున్నామంటే ఈ పుస్తకం టేబుల్ పైగా ఉంది, టేబుల్ వచ్చి దానికి సపోర్ట్ గా ఉంది, అది ఉండేదానికి అటాన్ని చెప్పేము. అది వచ్చి தற்காலிகமான సపోర్టే, ఇది వచ్చి ముழுமையான సపోర్ట్ దొరకదు. టేబుల్ వచ్చి వాళ్ళకి దానికి సపోర్ట్ అవుతుంది ఉండేదానికి, వాళ్ళకి అది దాని సార్ந்து పుస్తకం అనేది ఉంది. ఇది ముழு సపోర్ట్ ఏది ఇస్తుంది అనేప్పుడు పరంపొరులే. అన్నిగా అధిష్టానంగా సచ్చిత్ ఆనందంగా ఉండుకుని ఈ పుస్తకానికి కూడా ఇరుపు అనేదాన్ని ఇచ్చేది. ఈ పుస్తకం పుస్తకంగా ఉండేదానికి ఇరుపుని ఇచ్చేది వచ్చి పరంపొరులే అనేదాన్ని మన ఉంచుకోలే. దాని ఇక్కడ చెప్పారు. పరం నిదానం అనేప్పుడు ఈ మాయా శక్తి అనేది వచ్చి రిలేటివ్ సపోర్ట్, మనకు వచ్చి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తుంది. నామ రూపం అన్నిని ఇచ్చి మనకు వేరే వేరే భేదాలనింతా ఇచ్చి త్రిగుణాత్మికం మాయాని సూత్రమేగా. సత్వ రజస్ తమస్ ముగ్గుణాలని సేరిందే ఈ మాయ అనేది.
ఆ మాయ వచ్చి అన్నికి సపోర్ట్ ఒక తాత్కాలికంగా ఒక సపోర్టుని ఇస్తుంది. కాబట్టి అన్నికి ములుముదర్ కారణంగా ములు సపోర్టుని ఇచ్చేది వచ్చి ఆ పరంపొరులే. దానే ఇక్కడ చెప్పేరు త్వం నువ్వే అస్య విశ్వస్య ఈ అండానికి ఈ ప్రపంచానికి ముడుసునేని పరం నిదానం అన్నికిని ఆ ములుముదర్ కారణం గాని దాని ఉடைய అధిష్టానం గాని దానికి సపోర్టివ్ గాని ఉండేది. అది ఉంటేనే అన్ని పొరుల్ని దాని ఉరువాని తాంగి ఉండిందుకు వెళ్ళవును. ఆ పరంపొరులు లేకపోతే ఇది ఒక్కటినే దాని ఉடைய నిலையில ఉండిందుకు వెళ్ళవుது. ఆదినే ఇక్కడ చెప్పేరు. అనగా அடுத்தొచ్చి త్వం అవ్యయ. అవ్యయ అంటే వ్యయ అంటే అழிவு, ఇక్కడ అవ్యయ అంటే అழிవற்றவர். నువ్వొచ్చి ఏ విధమైన అழிవుని నీకు దొరకదు, ఎప్పుడు ఉండేవాడు నువ్వు. శాశ్వత ధర్మ గోప్త. శాశ్వత అనేప్పటికి నువ్వు వచ్చి శాశ్వతంగా ఎప్పుడుని ఉండే ఆ ధర్మ గోప్త అంటే ధర్మాన్ని పాదుకాత్తేవాండు కాపాற்றవాండు అటాని అర్థం. ఇక్కడ వచ్చి మన చూసిండాము ఏర్కనవే ఈశ్వరన్ అనేవాడు వచ్చి అన్ని నియతిలాని కాపాడేవాడు. అదాவது అన్ని నియతికిని அதாவது தோண்டு పడచ్చాండో వాండికి ఇది ఎట్టా ఉంది అనేది పురుంజును. దీన్ని పాదుగాతేంది அதாவது సృష్టి స్థితి లయం అటని చెప్పేప్పుడు ఈ పடைப்பு దోండు చేసేండ వాండే ఈ పాదుగాతేదిని చేసిండు వెళ్ళవును. వాండికే ఎట్టా పడచ్చినామో అది ఎట్టా ఏం చేస్తే అది పాదుగాపుగా ఉన్నో అదిని వాండికే తెలుసును. ఇప్పుడు సెల్లుని చేసిన వాళ్ళు అటాంటి దూరం ఉండారో వాళ్ళకి ఈ సెల్ వచ్చి ఎట్టా ములుసుగా వచ్చేసును, దాన్ని ఎట్టా పాదుగాపుగా పెట్టుకోవాలా, దానిలో ఏమైనా ప్రశ్న వచ్చింది దాన్ని ఎట్టా సాల్వ్ చేయాలా అన్ని నేను ములుసుగా దోరు తెలుసును. దాన్ని దోరు ఉత్పత్తి చేసిండారో వాళ్ళకే తెలివిగా తెలుసును. లేకపోతే దాన్ని బట్టి ముழுமைగా తెలిసిండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. కొద గురుకు దాన్ని అరించేందుకు వాய்ப்பு లేదు. அதே மாதிரி ఇక్కడ చెప్పారు దాని ఆ ధర్మాన్ని పూరా ఆ నియతిని పూరా వాడు ప్రొటెక్ట్ చేసేవాడు. శాశ్వతంగా ఉండే ఆ ధర్మాల్ని ఎప్పుడు నిలగా ఈ ఒక్క పువియీర్పు విషయాన్ని చెప్పేమో అనగా ఒక అన్ని నియతిలు ఏకపట్ట నియతిలు అన్ని ఉంది. ఈ భూమి సుట్టేదిలోండి సూర్యుని ఆ ప్రకాశం ఇచ్చేదిలోండి అన్నిలోని నియతిలు ఒక ఆర్డర్నెస్ అనేది ఉంది. ఆ అన్ని ఆర్డర్లని దాని దిల్లో ఉండేదానికి హెల్ప్ చేసేది దోరు. దానికి శాశ్వతంగా ఆ ధర్మాన్ని కాపాతేది పూరా ఆ దేవుడే నువ్వే అటనిసి దిలసి పేరు. నువ్వు అళించకుండా ఉండేవాంటే శాశ్వత ధర్మ గోప్త. ఆ ఒழுంగా అన్నినేని దాని ఆర్డర్ లో పోయేదానికి హెల్ప్ చేసేది నువ్వే. దీనికి స్వామి ఒక దీన్ని చెప్పినారు. ఇప్పుడు మన వంట వచ్చి ఇప్పుడు కన్ను ఉంది, కన్నులో ఏదో ఒక దుమ్ము పడిసింది అంటే తోడుతో ఈ కంటు ఈ ఒళ్ళు ఏం చేస్తున్నా ఈ దీనిలో ఉండే ఈ నేచురల్ గానేది ఏమవును ఈ కంటో నిండ కన్నీరు ఉత్పత్తి అవి ఆ దూసిని బయట అంపిండుது చూసును. అదే మరి ముక్కులో ఏదైనా పోయిందంటే తోడుతో ఏమవును రోగం ఉండే ఇది వచ్చేసి హచ్చిన 4 మాట తుమ్ము అది బయట వచ్చును. అట్ట వేండాద దీని ఏది రోగం వస్తుందో దాన్ని ఇయற்கைగానేని మనకు ఉండే ఆ నేచురల్ లాస్ ఈ వంట ఉండే ఆ ఫిజికల్ ఇది నియతిలు అన్ని ఏం చేసుకున్నంటే అది తనకానేది ఏది ఒకటి నడుతుందో దానికి ఏ రియాక్షన్ అవ్వాలా అనేదేని అదే చేస్తును. అదే మరి ఉలగం ములుసునేని ఏది ఒకటి నడుతుందో దాని నిండ ఎండ ఉంది అంటే ఎండని క్రియేట్ చేసేది మన ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంతా చెప్పారు. మన నిండా ఈ పెట్రోల్
దానిలోండి ఈ కార్ వెహికల్స్ లో ఉండి వచ్చే ఆ పొగలు దీని నుంచే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది అట అనిసిందా చెప్పారు. అట ఏకపట్ట విషయాలు మనం చేసేప్పుడు దాని తగ్గట్టు ఉండే ఎఫెక్ట్లు అన్ని నేని நடானே சேசுன்னு அதுதான் இயற்கையினுடைய தன்மை. దాన్ని ప్రొటెక్ట్ చేసింది ఏ చేయాలో దాన్ని దేవుడు చేస్తూనే వచ్చును. అది దానిలో మనకు శ్రద్ధ ఉండాల. ఇప్పుడు ఎట్టా కంటో దుమ్ము పడంగానే కన్ను ఆ యమ మూసుకుంటుంది, కంటుండి నీళ్ళు అవుతుంది అట్ట అనేది ఇంతాని చేతుందో అది మారి నేచురల్ గానీ ఇయற்கை గానీ అది అది దాని ప్రిన్సిపల్ పడి వచ్చేసును. మనకు అది తెలాంటుంది. ఆ టోటల్ వ్యూ అనేది మనకు లేదు. మనం వచ్చి మనకు తెలిసిన విషయాల్ని మట్టునే చూసేము. మనం ఏమేమో ఇన్ని టెర్రరిస్ట్ ఈ ఉడకనేని అట్ట నెగటివ్ అనే పోతా ఉంది, ఎదినే ఊరుపడి లేదు, అరే మనుషులు సరిగా లేదు, అది సరిలేదు ఇది సరిలేదు అన్ని సరిలేదని పూరా చెప్పుతానే ఉండావు. ఏవాళ న్యూస్ ఎది చూసినాலும் అదే ఉందే తవర నెగటివ్సే ఉందే తవర పాజిటివ్ అనేది వద్దు కమ్మిగానే మన న్యూస్ పేపర్ లోని చెప్పారు. వాళ్ళు అది ఒక అడ్వర్టైజ్మెంట్ మరి అట్టా చెప్పుతనే అందరు వద్దే చదువుతారు. అట్టా విషయాలనే మనుషులని ఎంకరేజ్ చేస్తాడారు. అన్ని మంచిదిని ఈక్వల్ గా నడుతానే ఉంది. ఒక సైడ్ తప్పులు నడుతా ఉంటే కూడా ఇంకో సైడ్ ఈ సనాతన ధర్మం అనేది కాపాడపడుకుంటానే ఉంది. అది వచ్చి ముழுமைగా ఆ సైడ్ ని మనకు ఆ సైడ్ తెలాల. ఇప్పుడు మన చూసేప్పుడు కానీ ఇప్పుడు ఇంత కరోనా ఇంత ఇది నడుతా ఉన్నప్పుడు ఎందరు మన యూట్యూబ్ లో దీనిలో చూసేప్పుడు ఎందరు ఆ దేవుడు దీన్ని పట్టి చదివేదానికి దాని పట్టి పారాయణం చేసేది ఎన్ని వగైలో ఎందరు ఎంత ఇదిగా దాని ఇది చేసుకుని దీని ఈ సెల్ ఫోన్ ని యూజ్ చేసుకుని ఎన్ని వగైలో చదువుతా ఉండారు. ఆ ఒక తన్మయిని వచ్చింది ఆ మనసులో వచ్చి అందరికి హెల్ప్ చేయాలి అనే ఎన్నం అనేది ఇంత కొంచెం కొంచెంగా ఒక సైడ్ నెగటివ్స్ ఉంటే కూడా ఇంకో సైడ్ ఈ పాజిటివ్ ని బాగా ఇంక్రీజ్ అవునే వస్తుంది అనేదాన్ని మన చూడచ్చు. మనకు అది మన కన్నారా మన దాని క్లియర్ మన పురించుకోపోతాయి కూడా నిండ విషయాలు మంచి విషయాలని నడుతానే ఉంది. దానిలో మన అది దేవుడు ఉండాలి. ఆ బ్యాలెన్సిటీ ఇయற்கை ఎత్తుకొచ్చును దానే ఇక్కడ చెప్పారు. శాశ్వత ధర్మ గోప్త అనే విషయం మూలంగా ఆ వార్త మూలంగా ఈ ధర్మాన్ని ఆర్డర్లీనెస్ ని వాడు ప్రొటెక్ట్ చేసిన అట నువ్వే దాన్ని పాదుగాతేవు అనగా సనాతనగా త్వం నువ్వు వచ్చి ఎప్పుడు ఉండేవాడు, కాలానికి అతీతం వాడు. ఈ కాలతత్వానికి కాలతత్వం అనేది ఒకటి ఉండి అనగా కొంచెం దినాలు ఉండిసి అనగా అలించిపోతుంది. అదే కాలతత్వ రోగా ఉండేది. ఇది వచ్చి ఎప్పుడు ఉండేది సనాతనం. ఎట్టా సనాతనం చెప్పేమో అది వచ్చి ఈ అన్ని ఉంది అనగా అలించిపోతుంది, తిరిగి అది పుట్టుతుంది. ఆ ప్రళయ కాలాలని అది వచ్చి అవ్యక్తంగా ఉంది. మనకు కన్నుకు తెలకుండా வெளிப்படகண்ட అది వచ్చి మేనిఫెస్ట్ అవ్వకుండా అన్మానిఫెస్ట్ గా అది వచ్చి కన్నుకు తెలాని ఉరువాలో అది అన్ని నేని ఉంది అనగా తిరిగి ఒక టైం వెనగా అది ఇంకో ఉత్తర వెళ్ళిపడుతుంది. అది వచ్చి ఎప్పుడు ఉండేది. దానికే దీని సనాతనహ అని చెప్పారు. ఈ పరంపొరుళ్ళు వచ్చి నువ్వు నానే ఇక్కడ అర్జున్ అని చెప్పాడు, నువ్వు సనాతనక ఎప్పుడు ఉండేవాడు. పురుష అనేది ఆ పరంపొరుள் అనే దానికే పురుష మత మే నా ఉடைய ఎన్నం ఇది అటాని చెప్పి ముడిచండి. త్వం అక్షరం నువ్వు అழிவில்லாதவன் మేలాన పరంపొరుள் అనేదాని నేను నువ్వు ఆ ముక్తిని దోరు విరుంబేరో వాళ్ళకి దాని அறிந்து கொள்ளப்பட வேண்டிய పరంపొరుள் నువ్వే అழியாதவன். ఆ అక్షరం అంటే ఏ విధమైన మారుబాడు లేనివాడు నువ్వే అటానిసి ఫస్ట్ లైన్. அடுத்து త్వం అస్య విశ్వస్య పరం నిదానం నువ్వే ఈ విశ్వానుடைய పరం నిదానం అంటే మేలాன ఆ இருப்பிடம் అధిష్టానం
ఆ సపోర్ట్ అన్నిని సార్ந்து అన్ని నిన్నే సార్ந்து ఉండింది. ఈ హోల్ ప్రపంచాన్ని నిన్నే ఆధారంగా పెట్టుకుని అది దానిuடைய இருப்புக்கு నిన్నే ఆధారంగా పెట్టుకుంది. వేరే దేనిని అది సార్ந்து ఉండింది లేదు. ఈ మాయ అనేది వచ్చి పరంపొరుల్ని సార్ందే ఉంది. అదే నిదానం అనేది ఆ ముழுமையான సపోర్ట్ నీతోండే అవుతుంది. అనగా త్వం అవ్యయ నువ్వు అழிంచని వాడు శాశ్వత ధర్మగోప్త ఈ ధర్మాన్ని ఎప్పుడు కాపాడుతా ఉండేవాడు. శాశ్వతంగా ఉండే ధర్మాన్ని ఎప్పుడు నిలచి ఉండే ధర్మాన్ని ధర్మం వచ్చి మారనే అది వచ్చి ఎప్పుడే నిలచి ఉన్ను ఆర్డర్ అంతాని మారదు. ఆ మనకు వచ్చి మారేటు తెలుతుంది. అది అన్నినేని దాని ఆర్డర్ లో కరెక్ట్ పోతాంది. అట దాని ఆ కరెక్ట్ ఆర్డర్ లో నియతిలో పోయేదానికి కాపాడేవాడు నువ్వే. సనాతనహ ఎప్పుడు ఉండేవాడు, కాలానికి అతీతంగా ఉండేవాడు నువ్వు. పురుషః పురుషః అంటే పురుషర్ అంటే ఒక పూర్ణాతి ఇది పురుషః అనిసిత శత్రు నువ్వే పూర్ణంగా ముழுமைగా ఉండేవాడు. పూరయతి ఇది పురుషః అటనిసింత శత్రు ఆ ముழுமைగా ఉండేవాడు నువ్వే. అది నా ఎన్నం. ఇది వచ్చి ఫుల్ నిర్గుణంగా வந்து దేవుణ్ణి వర్ణించేండు. அடுத்து 19வது శ్లోకం. అనాది మధ్యనంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది ఆది అల్లాద ఆది లేదు, తొడకం లేదు, మధ్య అది ఏర్కనవే చెప్పిన విషయనే తిరిగి చెప్పారు. ఆది లేదు, మధ్యం లేదు, అంతంని లేదు. అంతం ఆది మధ్య అంతం అనంత వీర్యం. అనంత వీర్యం అంటే వీర్యం ఆ శక్తి ఏకపట్ట శక్తి వాడికే ఉందింట. అనంత వీర్యం ఆ వీర్యాని శక్తికి ఏ విధ முடிவுనే దొరకదు. అంత ఎల్లయற்ற శక్తి ఉండేవాడు. అనంత బాహుం అనంత బాహుం అంటే అంత ఎన్నట్ర ఏకపట్ట చెయ్యిలు ఉందింట. అనగా శశి సూర్య నేత్రం. నేత్రం అంటే కన్ను. వాడుடைய కన్నుగా ఎది ఉంది చంద్రన్ని సూర్యన్ని. శశి అంటే చంద్రన్, సూర్య అంటే సూర్యన్. ఈ రెండు కన్నుగా ఉంది. ఇది విష్ణు సహస్రనామం కూడా ఒక శ్లోకాలు ఆ ధ్యాన శ్లోకాలు వచ్చు. ఇది రెండు అడుగు కన్ను అటనిసి సరే. పశ్యామి త్వాం దీప్త హుతాస వక్త్రం. హుతాస అంటే ఆ ఫైర్ నెరుపుని అర్థం. దీప్త హుతాస దీప్త అంటే கொழுந்து விட்டும் எரியும் ఆ நெருப்பு மாதிரி వాడి వాయి నోట ఉండి ఆ విశ్వరూపాల ఉండే ఆ నోట ఉండి తీ పిళంబు కొழுந்து విట్టు ఎరింజు వస్తుందింట. ఆ దాన్ని విండు చూసేందు. త్వం పశ్యామి స్వతేజస విశ్వమిదం తపంతం. నీవుடைய ఆ తేజస్ ఆ ప్రకాశాలో ఈ విశ్వాన్ని ఇదం విశ్వం ఈ విశ్వాన్ని తపంతం నువ్వు ఎరిచేవు అనేది. దాని నువ్వు నేను చూసేను అట్ట నిన్ను నేను చూసేను అట్ట చూసేము ఎందుకు వెరుపు వచ్చింది. దాని ఇంకా அடுத்த శ్లోకాలండి భయాన్ని పట్టి చెప్పబోయారు. ఇంకా 2 శ్లోకం వెనకండి ఆ వెరుపుని పట్టి వాడి ఎట్ట ఆ వెరుపు అనేది వస్తుంది అనే దాన్ని మనం చూడపోయాము. ఇంకా ఒక 2-3 పాయింట్స్ లో ముడిచింది టైం అవిందని.